సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంగా ఉండాలని, స్వల్ప ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో కాకునాడ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి వారికి 101 టెంకాయలు కొట్టారు. అలాగే తమలపాకులు, సింధూరంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ 111వ సినిమా చిత్రీకరణ గత 4 రోజులుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని, మంగళవారం చిత్రీకరణలో భాగంగా పోరాట సన్నివేశాలు తీస్తుండగా స్వల్ప ప్రమాదం చోటు చేసుకుందని, బాలకృష్ణ మోకాలికి చిన్న గాయం కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారని అన్నారు. గాయంతో ఉన్న నిర్మాత శ్రేయస్సు కోరి తిరిగి షూటింగ్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. నందమూరి అభిమానులుగా ఆయన క్షేమం కోరి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, మండపాక నాగబాబు, గాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, నవీన్, సంతోష్, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. యువరత్న నందమూరి బాలకృష్ణ గారి 111వ చిత్రం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో గత 4 రోజుల నుంచి కాకినాడలో షూటింగ్ జరుగుతుంది. ఈరోజు అనుకోకుండా మరి ఒక యాక్షన్ సీన్లో ఆయన మోకాలకి దెబ్బ తగలడం చాలా బాధాకరం మాకు కలిగింది. అదేవిధంగా మరి ఆయన అత్తగారిల్లు అదేవిధంగా మా కాకినాడలో జరగడం మా ఫ్యాన్స్ అందరికీ, మా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ చాలా బాధాకరమైన విషయం, జీర్ణించుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద మార్కెట్టు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసు దగ్గరలో ఉన్న స్థానిక వినాయక గుడి, శివాలయం, ఆంజనేయ స్వామి గుడిలో 101 కొబ్బరికాయ కొట్టి ఆయన ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని, షూటింగ్కి మళ్ళీ వచ్చి ప్రతి అభిమానిని ఆనందించాలని, అదేవిధంగా ఆ పైనున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో పాటు రాష్ట్ర ఆడపడుచులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఆ అభిమానం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా బాలకృష్ణ గారు గమ్మును కోలుకోవాలని మరొకసారి కోరుకుంటూ జై బాలయ్య.